హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసరికి మహారాష్ట్ర తోటల ఇన్ఫర్మేషను, అలాగే మహారాష్ట్రలో ప్లాంటేషన్ ఇప్పుడు జరుగుతుందా లేదా, ఇంకా మహారాష్ట్రలో వచ్చేసరికి తోటలు అనేవి ఎలా ఉన్నాయి అంటే భారీ వర్షాలు పడ్డాయి కదా, ఇంక ఈ వర్షాలకు వచ్చేసరికి ఏమన్నా తోటలు ఏమన్నా దెబ్బతిన్నాయో, ఏమన్నా డ్యామేజ్ అయ్యాయో తెలుసుకుందాము. ఇంకా అలాగే మహారాష్ట్రలో వచ్చేసరికి ఎప్పుడు స్టాక్ పెరుగుతుంది, ఇంకా మహారాష్ట్రలో వచ్చేసరికి నాటుకాయలు ఎక్కువ ఉంటాయా, సీడ్స్ కాయలు ఎక్కువగా పండిస్తారా, ఈ విషయాల గురించి అయితే తెలుసుకుందామండి. ఈ విషయాలన్నీ తెలుసుకోబోయే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటమే కాదు, అలాగే వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి, లైక్ చేయండి మర్చిపోకుండా. ఇంకా చూద్దాం. ఈరోజు వచ్చేసరికి మహారాష్ట్రలో వచ్చేసరికి ఇంకా మహారాష్ట్రలో అయితే తోటలు అయితే ఎక్కువగానే ఉన్నాయండి, బాగా ఎక్కువగానే ఉన్నాయి మహారాష్ట్రలో. ఇంకా ప్లాంటేషన్ విషయానికి వస్తే ప్లాంటేషన్ వచ్చేసరికి ఒక 10 to 20% అయితే జరుగుతూనే ఉంది అక్కడక్కడ మహారాష్ట్రలో. ఇంకా తోటలు అయితే వర్షానికైతే అంతగా ఏం డ్యామేజ్ కాలేదు, పర్లేదు, బాగానే ఉన్నాయి మహారాష్ట్రలో తోటలు వచ్చేసరికి. ఇంకా మహారాష్ట్రలో అయితే హెవీ స్టాక్ అయితే ఉందండి, మామూలుగా లేదు. ఇంకా ఎక్కువగా వేశారు ఈ సంవత్సరం వచ్చేసరికి మహారాష్ట్రలో కూడా టమాటాలు వచ్చేసరికి. ఇంకా ఆగస్టు 10 తర్వాత అయితే హెవీ స్టాకు ఇంకా ఎక్కువగా వస్తుంది. ఆగస్టు 10 తర్వాత ఒక్క పింపుల్గా మార్కెట్లోనే రోజుకి 1 లక్ష నుంచి 3 లక్షల బాక్సుల వరకు అయితే వస్తుంది మార్కెట్కి ఒక్క పింపుల్ గావులోనే. ఇంకా నాసిక్ తర్వాత ఇదే పెద్ద మార్కెట్ అండి మహారాష్ట్రలో. ఇంకా ఆగస్టు 10 తర్వాత అయితే మరి చూడాలి టాప్ రేట్లు అనేవి ఎంతవరకు తగ్గుతాయో. ఇంకా స్టాక్ ఎక్కువైతే మాత్రం ప్రతి చోట ఇంకా రేట్లు అయితే తగ్గుతాయి. ఇంకా మహారాష్ట్ర కాయలు కూడా అన్ని మార్కెట్లో అలాగే అన్ని రాష్ట్రాల్లో కూడా ఎంటర్ అవుతున్నాయి. ఇంకా రేట్లు కూడా తగ్గుతాయి నాకు తెలిసి, ఇంకా కాయలు కనుక ఎక్కువైతే ఇక్కడ మహారాష్ట్ర కాయలు కనుక వస్తే. ఇంకెక్కడ వచ్చేసరికి ఏ కాయలు ఎక్కువగా పండిస్తారు, ఇక్కడ వచ్చేసరికి హైబ్రిడ్ కాయలు అయితే ఎక్కువగా పండిస్తారండి. నాటుకాయలు వచ్చేసరికి చాలా తక్కువ, ఇంకా హైబ్రిడ్ కాయలు ఎక్కువగా పండిస్తారు. ఇంకా ఒక్క పింపుల్గా ఏరియాలోనే ఏకంగా ఇక్కడ 2000 నుంచి 3000 ఎకరాల్లో అయితే పంట అయితే ఉందండి. ఇంకా ఆగస్టు 10 తర్వాత అయితే వస్తుంది ఈ పంట వచ్చేసరికి 2000 నుంచి 2500 3000 ఎకరాల్లో అయితే పంట అనేది వచ్చింది ఆగస్టు 10 తర్వాత. ఇంకా చూడాలి మరి రేట్లు ఎట్లా ఉంటాయో. ఒక్క పింపుల్ గావులోనే ఇన్ని ఎకరాలు ఉన్నాయంటే ఇంకా నాసిక్ వచ్చేసరికి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, కాయలు ఎక్కువగానే ఉన్నాయి అక్కడ కూడా. ఇంకా సంగంనేర్ కానివ్వండి, జొన్నర్ నారాయణ గావు, అలాగే గిన్నెర ఈ ఏరియాల్లో కూడా స్టాక్ అయితే ఎక్కువగానే ఉంది, తోటలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ కూడా. ఒక ఫ్రెండ్ చూసారు కదా, ఇంకా మహారాష్ట్రలో తోటల ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.